మాఫీ గురించి డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను కుర్చీలో కూర్చోగానే రుణం మాఫీ చేస్తా అన్నాడు. నమ్మి ఓట్లేస్తే 150 రోజులైనా ఒక్కల కన్నా రుణం మాఫీ అయిందా? ఒక్కసారి ఏం చెప్పిండో చూపి తమ్మిజరా, టీవీలో చూపి మా వాళ్ళకి యాద్ చేసినట్టయితే. రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడవై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. అయిందా చెల్లె? అందరూ ఎంబడే మా రైతన్నలు ఎవరికన్నా అయినారే? ఎవరికన్నా అయినారే? మరి కుల్లం కుల్లా 2 లక్షలు మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటేయండి, కానోళ్ళందరూ కారుకు కేసీఆర్ కయ్యింది. ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అది అమలయ్యేటట్టు నేను చూస్తా. అక్క చెల్లెలకేం చెప్పిండ్రు? మహాలక్ష్మి రాగానే జీతం పడ్డట్టు 2500 ఇస్తా. జర చూపితామే, అది కూడా ఏ పాటి పడ్డాయో అడుగుదాం. ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. పడ్డాయా ఈ ఆడబిడ్డ కన్నా? 2500 పడ్డాయా చెల్లె? 5 నెలలకచ్చే, 4 నెలలు నిండి 5వ నెలకచ్చే. మరి 2500 నెల నెల ఇస్తే 4 నెలలకు ఎంత రావాలి? 10,000. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు 10,000 రూపాయలు బాకీ పడ్డట్ట పడినట్ట? ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ ఊళ్ళకి వచ్చి ఓటుగిట్టు అడుగుతారే, బిడ్డ 10,000 ఆడ పెట్టురా, తర్వాతనే ఓటు అడుగుమని కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి.